హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాము షమిని వ్లాగ్స్. ఈరోజు అయితే చూడండి, మహిళల పండుగ అయితే అయిపోయింది. అమ్మవారికి అయితే మహిళలు అయితే తీర్చిరు. మాకు కూడా అందరికైతే గుంజులకైతే మహిళలు అయితే తీర్చిరు. ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారో అంతమందికి అయితే మహిళలు అయితే తీర్చిరు అనమాట. మొత్తానికైతే ఇంకా మహిళల పండుగ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే పుట్టక దాన్ని పోసి రావడానికి అయితే అన్నీ అయితే రెడీ అయితే ఎత్తుర్రు. ఇంకెక్కడోళ్ళు అక్కడ పని చేయబట్టి రప్ప అన్ని పనులు అయితే అవుతున్నాయి అనమాట. మా వాళ్ళు అయితే ఇంకా ఎవరంతటా వాళ్ళు చేస్తుర్రు, నా పని కాదన్నట్టుగా మన పని అనేది అయితే అందరూ అయితే చేస్తుర్రు. ఇంక యువతల పక్క అయితే ఇంకా మగవాళ్ళు అందరూ అయితే దోరణ పాకు కడుతురు. మన ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి ఎట్లా చేస్తామో ఎల్లమ్మ తల్లి పండగ కూడా అట్లనే అనమాట. మా వాళ్ళు అయితే ఇంక అందరూ అయితే వచ్చారు. ఇంకెప్పుడా వీళ్ళు ఎట్లా చేస్తారు అని అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. 5 బిందెలకైతే నీళ్ళు అయితే నిండుగున్న నీళ్ళు అయితే వాళ్ళు రాకముందుకైతే మేమైతే పట్టి ఒక పక్కకైతే పెట్టినాం. మళ్ళీ పంపులు వస్తాయా లేవనేసి వేప మండలు వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి చుట్టూరు పసుపు పొట్లు అయితే పెట్టి అట్లనే గంపకైతే ఎర్రమట్టి సున్నం అవన్నీ అయితే పూసి ఇంకా కంకణాలు అయితే కడుతురు వీళ్ళు. ఇంకా అన్ని వేప మండలు అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాం. నిమ్మకాయలు ఇట్లా మంగళారతులు. ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయింది, 12 అయితే అయిపోయింది. ఇంక ఈ టైంకి అయితే వెళ్తున్నాం. పుట్టక దాని పూసి అయితే వచ్చి మళ్ళీ నైట్ అయితే పుట్ట బంగారానికి అయితే వెళ్తాం అనమాట. ఫుల్ వీడియో అయితే చూడండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పండగ అయితే 3 వీడియోలు 4 వీడియోలకి అయితే పెడతాం. ఫుల్ వీడియోలు అయితే మిస్ అయితే కామకండి. అట్లనే వీడియోలు ఎలా ఉన్నాయా, ఎలా ఎడిట్ చేసిన అనేది కూడా కామెంట్ అయితే పెట్టండి. ఇంక అందరైతే దోరణపాకు అయితే యువతల పక్క అయితే దోరణపాకు అయితే కడుతుర్రు. రామ్కైతే పుట్టదాన్ని పోసి రావడానికి అయితే రామ్కైతే గొంగడి అయితే కట్టిర్రు. ఇదైతే దీని మీద అయితే మహిళల పండుగ అయితే చేసిరు అనమాట. మళ్ళీ ఇంకా అది అటు ఇటు దులిపి మళ్ళీ దాన్నే గొంగళి లెక్క చేసి అయితే రాముకు గొంగడి ఎత్తడానికి అయితే ఇంక అన్నీ అయితే రెడీ చేసిరు. ఆడపిల్లగాళ్ళు కూడా కండోలు అయితే రెడీ చేసిరు, సుట్టగుడ్డలు అయితే రెడీ చేసుకున్నారు. ఇంకా వాళ్ళందరూ జలబిందెలు ఎత్తుకోవాలి కదా. కాదు అక్కడ కూర్చుంటాయన లింగేశాంగ్ కాదు. గుణవంతులారా కూర్చున్న పెద్దలారా ఒక బాంధవులారా చెప్ప నేనెంత వాడా కనక మండలమునా శ్రీశైలం వాసుండ శివలీల కంటున్న మమ్మల్ని ఏలేడి గురుదేవ మాకు తల మీద కలిగి ఉండవయ్యా. రాఘవులు మాకు పచ్చ పూజలు కూర్చోండి పదవులు మాకు సంఘ స్వామి మామాట సమకూర్పంగా రావేమి శరణమ్మ మహాపాలి
మరి ఒక్కవేళ ఏనాడు ఒక గంగ గంగ అంటే తొక్కేది గంగ మొక్కేది గంగ దేవైనా సకలం చండాలం వెళ్ళ సత్యవీర గంగ ఓరి అమ్మవారు ఎల్లు నమ్మ రామరాము అమ్మవారు ఎల్లు నమ్మ ముగ్గురు పైన దగ్గరికి అవుతుంది అది కట్టుకోవాలి అది కాదు ఇంకోటి ఇక్కడైతే పుట్టకైతే దాని అయితే పోసి వచ్చినాం అనమాట. పొద్దుగాల ఉండిన అన్నం కూరలు అయితే అన్నీ అయితే అయిపోయినాయి. ఇంకా మా వాళ్ళందరూ అయితే వచ్చేసారు. ఇంకా పొద్దుగాల అయిపోయినాయి అనేసి అయితే మళ్ళీ వాళ్ళు గొల్లు కూడా తింటారంటే ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ పొద్దున అన్నీ అయితే మొత్తం ఇటు పక్క అయితే రుద్దుతురు. ఇంక ఇటు పక్క అయితే మళ్ళీ ఒక 5 మానికలో ఏం పోసి అయితే మళ్ళీ వండుతురు అనమాట రప్ప. ఇంకా సాయంత్రానికి ఇంకా నైట్కి అని అయితే వండుతుర్రు. ఇంకా అప్పటికే 4-5 అయిపోయింది అనమాట టైం. ఇంకా మా వాళ్ళు తల ఒక పని అయితే ఎత్తురు. కూరగాయలు కూర్చోళ్ళు కూరగాయలు, గిన్నెలు రుద్దోళ్ళు గిన్నెలు, టీలు పెట్టేవాళ్ళు టీలు, ఇంకా కూర చేసేవాళ్ళు కూర, బువ్వ చేసేవాళ్ళు బువ్వ అన్నట్టుగా అన్నీ అయితే చేసేస్తున్నారు. ఇక్కడైతే పాత బాండవులు అన్నీ అయితే మొత్తం అయితే తుడిచేస్తున్నాం అనమాట. మొత్తం దులిపి తుడిచి మొత్తం అయితే కడుగుతున్నాం. పాత బాండవులు అయితే పడేయకుండా అయితే అవి కూడా అయితే పూజ ఫోటోగ్రాఫర్ మంచిది.
కొట్టు 5 మొత్తం 5 కొట్టు పెట్టాలి చెల్లి ఇలా తాత మోడల్ వచ్చేసి అమ్మతో చెప్పి అమ్మ వస్తున్నారు. ఫోన్ చేయొచ్చు ఇంకేమవుతుంది ఇంకో దగ్గరనే అయిపోద్ది. రోడ్డు కాడికి పోవాలంటే జోగమ్మ జోగి ఎల్లమ్మ జోగి ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి జోగు అడగటానికి అయితే వెళ్ళినాం అనమాట. అందరం అయితే వెళ్ళినాం. మళ్ళీ అయితే జోగమ్మ జోగి ఎల్లమ్మ జోగి అనేది అయితే అడిగిన 5 ఇల్లులు అయితే అడిగినాం. ఎప్పుడైతే 3 ఇల్లులే అడగొచ్చుకునేది, కానీ 3 ఇల్లులు అయితే ముడిపడదని చెప్తే 5 ఇల్లులు అయితే మా బావ అయితే చెప్పొచ్చిండు, పొద్దుగాలు చెప్పొచ్చిండు. ఇంకా ఆయన చెప్పించిండు పొద్దుగాలు. ఇంకా నైట్ అయితే 8:30కి అయితే వెళ్ళినాం అనమాట జోగి అడగరావడానికి. ఇంకా మేము ఫస్ట్ లేట్గా వస్తామని చెప్పిండంట మా బావ. 10 గంటలకు వస్తామని చెప్పే కల్లా వాళ్ళు రెడీ కాలేదు. ఇంకా ఆయన అయితే పాపం అప్పటికప్పుడు స్నానం చేసి తొందరగా అయితే పోతుండనమాట. ఇంకా ఫస్ట్ అయితే పుట్టగమ్మ అయితే వచ్చినాం అనమాట. పుట్టక దాన్ని పోసి వచ్చినాం. తర్వాతకైతే మళ్ళీ పుట్టక దాన్ని పోసి వచ్చినాక మేళలు తీర్చిరు కదా, అందుకే స్నానం చేసి మళ్ళీ జోగుకి వచ్చినాం అనమాట. జోగు పోయి వచ్చి మళ్ళీ పుట్టకైతే పోతాం. ఇంకా ఇప్పుడు జోగు అడకపోయి ఇంట్లో పెట్టి మళ్ళీ పుట్టక పోయి వచ్చి అయితే పుట్ట బంగారాన్ని వేచి లగ్గానికి అయితే స్టార్ట్ అయితే చేస్తారు. ఇక్కడైతే ఫస్ట్ అయితే 2 ఇల్లులు, ఒక ఇల్లు అయితే అయిపోయింది. ఇదైతే 2వ ఇల్లు అనమాట. ఇంకా 3వ ఇంటికి అయితే పోతున్నాం. ఇంక 2వ ఇంటికి అడుక్కొని 3వ ఇంటికి అయితే పోతున్నాం. ఒకళ్ళు పెద్ద గొల్ల, తర్వాత సాకలోళ్ళు అంట, ఇంకేందో చెప్పారు. 2 గొల్లోళ్ళు, 2 సాకలోళ్ళు, ఇంకొకరు మరి కమ్మోళ్ళు ఏందో మటుకి. మొత్తానికి అయితే 5 ఇల్లులు అయితే అడక్కొచ్చినాం. ఇప్పటికైతే 3 ఇల్లులు అయిపోయినాయి, ఇంకా 2 ఇల్లులు అవుతున్నాయి. ఏమంటున్నా అంటే మొత్తానికి మీ ఊరంతా తిప్పేస్తుర్రు మమ్మల్ని అని. రోడ్డు దాకా వచ్చిన రోడ్డు దాకా పోయొద్దా అందా అని అయితే ఇంకా నేనైతే ఇచ్చిడి పట్టిస్తున్నాను అనమాట అందరినీ. ఫస్ట్ అయితే అయినా సాకులోళ్ళ ఇంటికి పోదాం, సాకులోళ్ళ ఇంటికి పోతే సెలవు అన్నారు. కానీ సాకులోళ్ళ ఇల్లు అయితే మళ్ళీ యువతలకు ఉంది. మళ్ళీ మనం ముందుకు పోయి వెనక్కి రావద్దు కదా, అందుకోసం అయితే ఫస్ట్ గొల్లోళ్ళ ఇంటి కాడి నుంచి అయితే స్టార్ట్ చేసినాం. ఇంకా దర్వాజకు బుట్లు అయితే పెట్టినాం. వాళ్ళు కొంతమంది పెట్టుకునే వాళ్ళు పెట్టుకొని ఉంటారు కదా, ఇంకొంతమంది అయితే పెట్టించుకోరు. దర్వాజకు పెట్టి మళ్ళీ వాళ్ళు మనకు బియ్యం ఇస్తారు కదా, 5 పిరుకుళ్ళు అయితే మళ్ళీ వాళ్ళకి ఇచ్చినాం అనమాట. ఎల్లమ్మ తల్లికి జోగు కడుక్కొని మన జోగులో వేసుకుని మన దాంట్లో జోగు కట్టుకున్న దాంట్లో వేసినాయి. వాళ్ళకైతే 5 పిరికిళ్ళు అయితే ఇంకేనే ఎత్తుండు. నా చేతులు తాంబూలం ఉంది. రాముకి అయితే బరువు అవుతున్నాయి. ఎల్లమ్మ తల్లి వాళ్ళు అయితే మా జోగు అయితే మంచిగా అయితే వచ్చిందనమాట. చాలా బియ్యం అయితే వచ్చినాయి. మాకైతే చాలా మంచిగా అయితే అనిపించినాయి. మీకు ఇంకొక మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు, ఈ జోగడక్కబోయినాయి ఏం చేస్తారనేసి. ఈ జోగడక్కబోయినాయి అయితే సత్యాన బోనం చేస్తాం, ఇంకోటి అయితే ఈర బోనం చేస్తారు. ఇంక ఇప్పుడు మనం కొంతమంది బియ్యం కొలబడతారంటారు కదా, అట్లా బియ్యం కొలబట్టకుండా సత్యాన బోనం లెక్క దంచుతారు. ఎల్లమ్మ తల్లి వెనకట ఎట్లా అడక్కొచ్చుకొని, ఒక 5 ఇల్లులు ఎట్లా అడక్కొచ్చుకొని ఆమె దంచుకొని మనకు సత్యాన బోనం చేసిందో అట్లనే ఇప్పుడు ఈ బియ్యం కూడా మేము కూడా అట్లనే ఎత్తాం. ఆడపిల్లలు తోడుకోవడాలు అందరూ కూర్చొని సత్యాన బోనం అయితే దంచుతాం. ఇప్పుడు మళ్ళీ వీడియో అయితే ఇన్వెట్కి అయితే చూడండి. మళ్ళీ అక్కడ సౌండ్ ఉంటుంది కదా, చెప్పే అవకాశం ఉండదని అయితే నేను ఇంక ఇప్పుడే చెప్తున్నా. ఇవన్నీ అయితే పాలైతే పొంగేయం, ఎందుకంటే మస్తు బియ్యం అయితే వచ్చినాయి. ఇంకా అవన్నీ అయితే పొంగియం కాబట్టి ఇంకా రామ్ అయితే మొయ్యలాకైతే ఇట్లా పట్టుకొని అయితే ఈడ్చుకుంటూ పోతుండు. ఇంకా ఈ 3 వద్దుల రోజు పొంగిస్తాం, 5 వద్దుల రోజు పొంగిస్తాం, 7 రోజులల్లా, 9 రోజులల్లా, 11 రోజులల్లా, ఇంకా అట్లా 16 రోజుల పండుగ దాకా ఒక దినం వేసి ఒక దినం అయితే ఒక రోజు ఇడిచి ఒక రోజు అయితే పాలైతే పొంగిస్తాం అనమాట.
బావేడే వచ్చిండా బాగా వచ్చిండ బావగాడు మా ఆయన పెట్టమంది అన్నం వాళ్ళకి అన్నం పెట్టి పెట్టినా పోయినా నేను శోభనం శోభనం శోభశేఖర శోభనం శోభనం శోభశేఖర శోభనం అంటే శోభనం ఎంత సైడ్ పెట్టాక మళ్ళీ అడిగినప్పుడు సైడ్ పెట్టు పోలు రాష్ట్రంగా వచ్చినాక ఆ చెల్పుల మీద పెట్టుకో అమ్మా बराबर आहे ना बराबर పుట్టకాడు పోసే కొడాలి ఇప్పుడు కాదు చిన్న పోసేయాలి మన మరి చెప్తా మన పోదాం నువ్వు టైం ఏం కాదు ఇంకా వీడియో టైం ఏమైంది పెద్దగా ఏం కాలేదండి తర్వాత చెప్తా కానీ గడిపెట్టి సెల్ఫ్ అక్కడ పెట్టా
కొంచెం ఫస్ట్ కలిపి గిన్నెలో కలిపి ఇది కాదు అక్క కొంచెం నూనె వేయాలి స్టాంగ్ పెట్టుకుంటే బాబాయ్ పసుపులో నూనె ఎలా లైట్ వేయాలి వాటర్ వేయాలి కానీ లైట్ వేయాలి చాత్రం మొదలు వేయాలి మన చాత్రం అది